కొత్తూరు నరేంద్ర అనే వ్యక్తికి 25 లక్షలు అప్పుగా ఇచ్చానని, తన వద్ద తీసుకున్నట్లే చాలామంది దగ్గర నరేంద్ర డబ్బులు అప్పుగా తీసుకొని మోసం చేశాడని జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి ఆరోపించారు. నరేంద్ర వల్ల మోసపోయిన వ్యక్తులతో కలిసి తాను పోలీస్ స్టేషన్కు వెళ్లానని, స్టేషన్లో తన పట్ల అసభ్యకరంగా నరేంద్ర మాట్లాడడంతో చెప్పుతో కొట్టానని అన్నారు. ఇదంతా గత నెల మార్చిలో జరిగిందని, అయితే పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ వీడియోను ఇప్పుడు పోలీసులు ఎవరి ఒత్తిడితో విడుదల చేశారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. న్యాయం చేయకపోగా తన పట్ల గాజువాక పోలీసులు కక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారని విశాఖ జిల్లా డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో అనంతలక్ష్మి ఆరోపించారు. కానీ 3 రోజులుగా నేను కొట్టాను అని ఒక వీడియో ట్రోల్ అవడంతో అది పూర్తిగా నా సొంత వ్యక్తిగత విషయం. పూర్తిగా నేను డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తి ఆ రోజు మార్చి 2వ తారీఖున జరిగినటువంటి ఘటన 35 రోజుల తర్వాత ప్రెస్కి మీడియాకి రిలీజ్ చేయవలసిన కోణంలో రాజకీయ కుట్ర కోణం కనిపిస్తుంది. కాబట్టి కొత్తూరు నరేంద్ర సర్వసిద్ధి అనంతలక్ష్మికి మధ్య జరిగిన సంఘటన, ఆవేదన, బాధ, ఆవేశం అన్నీ కలిపి ఆ స్టేషన్లో ఆ రోజు జరిగినటువంటి ఘటన అంతే తప్పితే ఇంకొకటి కాదండి. నేను కూడా కంప్లైంట్ ఇచ్చాను. నా దాని మీద ఏ కేసు పెట్టారో నాకైతే తెలియలేదండి. నేను ఆయనకి డబ్బులు ఇచ్చాను 25 లక్షల రూపాయలు. కాబట్టి 25 లక్షల రూపాయలకి నేను వడ్డీలు కట్టుకొని రోడ్డు మీద పడిపోయి నా ఆవేదన, ఆ కొట్టడం చూపిస్తున్నారు. కానీ నా ఆవేదన, ఆ కొట్టడంలో నా ఆవేదన అర్థం చేసుకుంటే కనుక ఎవరికైనా అర్థం అవుతుంది. ఒక ఆడబిడ్డగా, 2 ఆడపిల్లల తల్లిగా నా ఆవేదన అండి. నేను అప్పుల పాలైపోయి, నేను రోడ్డు పాలైపోయి, నా ఇల్లు బయట పెట్టుకోను నేనేంటని చెప్పేసి, డబ్బులు వస్తాయేమో అని చెప్పేసి బాధితులందరూ కలిపి కేసు పెట్టుకుంటే నేనైతే ఏ కేసు పెట్టలేదు ఆ రోజు. అలాగే ఈ కేసు నీరు కార్పడానికి కారణం అండి ఐడబ్ల్యూ ఒక గోవింద్ అండి. ఈయన బంధువు. మేము స్టేషన్ కొనేసాము, చట్టం మా చుట్టం, ఏం చేసుకున్నా పర్వాలేదు, నేను రిమాండ్కి వెళ్తాను, డబ్బులు ఇవ్వను అనే విధంగా బిహేవ్ చేసి ఆ రోజు ఆయన్ని కూర్చోబెట్టి మాట్లాడకుండా ఏమీ చేయట్లేదని, నా కేసు నీరు కార్చేస్తున్నారని చెప్పి నేను సిపి గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. చెప్పిన తర్వాత ఆయన ఒక ఎఫ్ఐఆర్ కట్టాడు తప్పితే ఇంకో కాదండి. ఎఫ్ఐఆర్ కట్టి 4 మీద కట్టి 2 రిమాండ్ చూపించి పంపించినప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి ఏ కేసు మీద వాళ్ళు రిమాండ్కి పంపుతున్నాము, ఏ ఎఫ్ఐఆర్ ఏ సెక్షన్స్ నమోదు చేసామని ప్రెస్కి రిలీజ్ చేశారా? చేయకుండానే పంపేశారు. ఆయన సొంతంగా ఈ కేసులో ఎంత నీరు కార్చారు, ఎవరు వెనకాతలు ఉన్నారు, రైటర్ గోవిందా, సిఐ గారా, లేకపోతే రాజకీయ నాయకుల, ఎవరు ఒత్తిడితో ఇదంతా చేస్తున్నారు నా మీద? ఎందుకంటే నేను ఒక ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలోకి నేను ఏ విధంగా ఏ కష్టకాల సమయంలో ఎలా పనిచేశానో నాకు తెలుసండి. పోలీస్ వ్యవస్థ అంటే నాకు చాలా గౌరవం, పోలీసులు అంటే రెస్పెక్ట్. ఎందుకంటే ప్రతిపక్షంలో పోలీసులు ఈడ్చినా కూడా ఆ బాధ ఆవేదన నేనే మింగేని తప్పితే ఎప్పుడు ఏ ఒక్క పోలీసులు ఏది అనలేదండి. పోలీసులు అంటే నాకు చాలా రెస్పెక్ట్. కానీ గాజువాక స్టేషన్లో ఒక న్యాయం జరక్క నా ఆవేదన, నా మనోబాధన నేను మీకు చెప్తున్నానండి. ఎవరైనా బాధితులు వెళ్తే నిందితుడితో బాధితుల మీద కేసులు పెట్టించడం జరుగుతుందండి. అది నా ఆవేదన. నాకే న్యాయం జరగట్లేనప్పుడు మిగతా వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుందండి? నిజంగా ఈరోజు పబ్లిక్లో గాజువాక స్టేషన్లో ఏమైతే జరుగుతుందో నాకైతే తెలియదు, కానీ నాకైతే న్యాయం జరగలేదండి. ఆ కేసు కానీ దర్యాప్తు చేస్తే కనుక చాలా మంది బాధితులు నిజంగా ఉండిపోయాం. మేము డబ్బులకి కోట్లు కొల్లగొట్టిన వ్యక్తి, ఆర్థిక నేరగాడు బయట చక్కగా తిరుగుతున్నాడండి.